హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివశక్తి ఫ్యాషన్ డిజైనింగ్ స్కూల్ అండి. చూడండి ఫ్రెండ్స్, ఇది డిజైనర్ బ్లౌజ్ అండి. దీన్ని ఎలా కటింగ్ చేసుకోవాలనేది చూస్తాము. అది చూడండి, దీన్ని ఇలా డబల్ హోల్డ్లో మడుచుకునేసి ఇక్కడ వచ్చి దీనికి మెజర్మెంటు నెక్ కరెక్ట్గా వేసుకొని చూడండి. ఇప్పుడు మనం మడిచేదానికి ఇక్కడ ఉండాలన్నమాట క్లాత్. మడిచేదానికి ఇక్కడ క్లాత్ వదిలేయాలా, ఇది వదిలేసి ఇలా వేసుకునేసి ఇది ఎక్కడికి వస్తుంది, నెక్ కన్నా పైన వస్తుందా కిందకు వస్తుందో చూసుకోవాలా. కిందకే వస్తుంది ఇది కూడా. అంటే ఫస్ట్ మనం స్టిచ్ చేసేయాలండి, కటింగ్ చేసేయకూడదు. మనం కటింగ్ చేసి ఆ తర్వాతనే మనం స్టిచ్ చేయాలన్నమాట. పెట్టి కుట్టేసి ఆ తర్వాతే కటింగ్ చేసుకోవాలి. ఇలా పెట్టుకొని చూసుకోవాలి. ఒక్కొక్కసారి మనం ఇది చూసుకోకుండా కూడా కటింగ్ చేసినామంటే మనం కుట్టేటప్పుడు ఇబ్బంది అయిపోతుంది. ఇలా పొట్లకు వదిలేసి ఇలా కొంచెం ఇటువారు కొంచెం డిజైనర్ బ్లౌజులకంతా కొంచెం ఎక్కువగానే క్లాత్ వదిలేసి కటింగ్ చేసుకోవాలన్నమాట. ఇది డిజైన్కి నెక్ కంటే కిందకే ఉన్నది. ఇక్కడ వచ్చి కొంచెం పెంచుకున్నాం అనమాట. ఇక్కడ కొంచెం పెంచుకున్నాము. ఇక్కడ చాలలేదనుకోండి, అప్పుడు ఈ సన్న పట్టీలాగా ఈ బార్డర్ని ఒక సన్న పట్టీలాగా ఇటు వేసినామంటే బాగా అందంగా ఉంటుందండి. అలా వేసి కూడా కుట్టుకోవచ్చు అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇలా వచ్చిందండి బ్లౌజ్ అయితే. ఈ బార్డర్ నేను ఆ వీడియోలో సరిగా కనిపించలేదని ఇప్పుడు చూపిస్తున్నాను. ఇది ఇక్కడ వరకే ఇచ్చినారనమాట. ఇది ప్లెయిన్ అనమాట. ఈ బార్డర్ వచ్చి ఇక్కడ ఉండిందనమాట. బ్లౌజ్కి ఇక్కడ కింద ఉండింది. దీన్ని కటింగ్ చేసి ఇక్కడ వేసినాం అనమాట. ఇక్కడ వేసినాము. ఇంకా ఈ బార్డర్ని ఇక్కడ కొంచెం మనం కట్ చేసుకొని ఇక్కడ పెద్ద పట్టీలాగా సన్న పట్టీలాగా పెట్టుకోవచ్చు. కానీ అలా పెట్టినా ఏమవుతుంది, పెట్టాలంటే దీనికి ఇటు మడిచేదానికి అటు మడిచేదానికి క్లాత్ వదిలేయాలి. క్లాత్ వదిలేసి అప్పుడు ఇక్కడ సన్న పట్టి అయిపోతుంది అనమాట. అలా బాగుంటుంది అనేసి నేను ఇక్కడ ప్లెయిన్ క్లాత్ కానీ వదిలేసి ఇక్కడ పెద్ద పట్టి కానీ పెట్టేసినాను. ఇలా బ్లౌజ్ అయితే ఇలా వచ్చిందండి. ఇప్పుడు బ్లౌజు కుట్టేటప్పుడు దీన్ని మనం కటింగ్ చేసుకునేసి కింద పైన కటింగ్ చేసుకునేసి ఆ తర్వాత మనం స్టిచ్ చేసేయాల. కటింగ్ చేసి దీన్ని పెట్టి స్టిచ్ చేసేయాల. స్టిచ్ చేసి ఆ తర్వాత కటింగ్ చేసుకోవాలా. లేకపోతే ఏమవుతుందంటే ఈ బార్డరు మనకు హెచ్చు తగ్గులు వచ్చేస్తాయి, చాలకుండా పోతుంది అన్నమాట క్లాత్. ఈ బార్డర్ వచ్చి వీడు ఇక్కడ చూడండి, దీనికి ఫుల్గా వచ్చింది, దీనికి ఫుల్గా రాలేదు. అలా ఇచ్చి ఉంటాడు. ఇలా ఇచ్చినప్పుడు ఈ బార్డర్ చిన్నదిగా ఉందనుకోండి, ఇది కొంచెం పెద్దదిగా పెంచుకోవాలనుకున్నప్పుడు దీని కింద చేసి ఇక్కడ ఖాళీ ప్లేస్ కూడా పెట్టుకోవచ్చు. అలా కూడా పెట్టుకోవచ్చు అండి. ఈ బార్డర్ని ఇక్కడి నుంచి డిజైన్ ఇక్కడి నుంచి వస్తుంది అనమాట. డిజైన్ ఇక్కడి నుంచి వస్తుంది, ఇక్కడ ఖాళీ ప్లేస్గా ఉంటుంది. అక్కడ ఏదన్నా మనం క్లాత్ ఇలాగా క్రాస్గా రెండు డిజైన్ లాగా మనం సపరేట్గా కూడా పెట్టుకోవచ్చు. అలా కూడా డిజైన్ చేయొచ్చు. వీడియో ఎలా ఉందో చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.